ఒక రాజుకి చాలా పెద్ద నీతి బంగారం కాదు, ఒక చిన్న కిలకిల్లాడే పక్షి అనుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆయనకి చాలా రాజ్యాలు, కొండల నిండా బంగారం ఉండేవి. కాని పిల్లలు లేరు. నేను లేనప్పుడు నా రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని ఆయన చాలా బాధపడేవారు. ఒకరోజు రాజు తన తెలివైన మంత్రిని పిలిచి, మనం ఒక ప్రత్యేకమైన పక్షిని వెతుకుదాం అన్నాడు. వాడు అడవిలోకి వెళ్లి ఎంతో వెతికారు. అకస్మాత్తుగా వాళ్ళకి ఒక ప్రకాశవంతమైన చిన్న పక్షి కనిపించింది. వాళ్ళు దాన్ని నెమ్మదిగా పట్టుకుని రాజభవనానికి తీసుకొచ్చారు. రాజు ఆ పక్షిని ఒక బంగారు గూటిలో పెట్టి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. రోజులు గడిచాయి. ఆ పక్షి ఒక రంగుల కోడిగా మారింది. రాజు తన కొత్త ఈకల స్నేహితుడిని ఎంతగానో ప్రేమించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ కోడి ఒక గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు నుండి ఒక చిన్న బాబు బయటపడ్డారు. రాజు చాలా సంతోషించారు. ఆ చిన్న బిడ్డని ముద్దు పెట్టుకుని తన సొంత బిడ్డలా ప్రేమించారు. అందుకే రాజు ఆ బాబుని తన వారసుడిగా ప్రకటించారు. కొన్నిసార్లు ఉత్తమ కుటుంబాలు వహించని చోట్ల నుండి వస్తాయని ఇది నిరూపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన కథ.